టీడీ జనార్దన్ గారు ఆయన ఆల్మోస్ట్ లైఫ్ ఎన్టీఆర్ గారి గురించి, తెలుగుదేశం గురించి, అట్లే రామకృష్ణ గారు, రోహిత్ గారు, బోడే ప్రసాద్ గారు అందరూ మాట్లాడారు. సరే, పాప 20 years నుంచి అని చెప్పింది, నేను 40 years నుంచి ఉండా. ఊరికి తమాషకమ్మా. ఎన్టీఆర్ గారితో నా అటాచ్మెంట్, నెక్స్ట్ బాబు గారితో, ఆ తర్వాత ఇప్పుడు లోకేష్ బాబుతో కలిసి ప్రయాణం చేస్తున్నాం. 3 generations-తో కలిసి పనిచేసే అదృష్టం నాకు కలిగింది. ఆ మర్యాద ఇవ్వడానికి నేను పైకి వచ్చానండి. నమస్కారం. ఎన్టీఆర్ గారితో 85 elections వచ్చినాయి. అప్పుడు నేను వెళ్ళాను, నాకు సీట్ కావాలని అడిగాను. అప్పుడు నేను 40 kgs ఉండా వెయిట్. నన్ను చూసి నువ్వు పోటీ చేస్తావా అని అడిగాడు. సరే, అక్కడ ఏంటంటే మా మేనమామ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, పెద్ద మేనమామ నాదెళ్ల భాస్కరరావు సైడ్ పోవటం, అక్కడ కొంచెం ఇబ్బంది వచ్చింది. లేకపోతే 85, తర్వాత 87 కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఆయన దగ్గర. గండిపేటలో వారం రోజులు ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్నాయి. 91 నన్ను జిల్లాధ్యక్షుని చేశారు. సారా వ్యతిరేక ఉద్యమం ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాల్లో 22 జిల్లాల ఆక్షన్ జరిగినాయి. ఒక్క నెల్లూరు రోసమ్మ గారు స్టార్ట్ చేసిన సారా వ్యతిరేక ఉద్యమం అట్టుడికి ఇచ్చింది. అప్పుడు మేము రాజకీయ పార్టీలన్నీ కలిసి సారా వ్యతిరేక అఖిలపక్ష పోరాట కమిటీ కన్వీనర్గా సిపిఎం, సిపిఐ, జనతా అన్ని పార్టీలు నన్ను ముందు పెట్టాయి. అప్పుడు పెద్ద ఆయన దగ్గరికి పోయి ఈ సారా ఉద్యమం గురించి చెప్పి మీరు రావాలంటే వచ్చి ఆ బహిరంగ సభ విఆర్ కాలేజీలో అడ్రస్ చేసి దాంట్లో చెప్పాడు ఒక మాట. మేము చెప్పినవన్నీ ఆయన ఎమోషనల్గా ఫీల్ అయ్యి, మేము సారా నిషేధిస్తాం చెప్తారు అనుకున్నాం. సారా నిషేధిస్తా, నేను బాధ్యత చేపట్టిన మొదటి రోజే మద్యపానం నిషేధం విధిస్తా అన్నాడు. ముఖ్యమంత్రి కాగానే సంతకం పెట్టి మద్యపానం కూడా నిషేధించాడు, వారేసేసాడు. అది ఎన్టీ రామారావు గారు. సరే, సారా ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు బహిరంగ సభలో ప్రకటించినాడో నెక్స్ట్ మంత్ విజయభాస్కర్ రెడ్డి సారా నిషేధించాడు రాష్ట్ర వ్యాప్తంగా. అంటే నా బోటి కుర్రోడు పోయి నేను కన్వీనర్ని, సారా పోరాటం చేస్తున్నాం, ఇది దాని గురించి చరిత్ర అని చెప్తే నెల్లూరుకు వచ్చి బహిరంగ సభలో మాట్లాడి ఆ సభలో వేదిక మీద నుంచి మద్యపాన నిషేధం కూడా ప్రకటించేంత గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి నేను మనవి చేస్తుంటా. అది అయిపోయింది. 94లో నేను ఎమ్మెల్యే అయినా, ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి. ఒక జీవీకే బీబీఐ 2200 ఎకరాలు సముద్ర తీరాన, ఆయన 2200 acres జస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కన్సెంట్ తీసుకుంది 35,000 రూపీస్ లెక్కన రైతుల దగ్గర. వెరజ్ కాకినాడ, రాజమండ్రి సేమ్ ఇదే టైప్ ఆఫ్ ల్యాండ్ ఎక్విషన్ ₹1,00,000 ఇచ్చారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రైతులు జేసీ ఆఫీస్లో జాయింట్ కలెక్టర్ దగ్గర సంతకాలు పెడుతుంటే నేను వెళ్ళి బయట తీసుకొచ్చి 2 బస్సులు వేసి పెద్ద ఆయన దగ్గర తీసుకుపోయినా. ఇక్కడ మాకు 35,000, ఆడ ₹1,00,000 సార్ అని చెప్పి అన్నా. అప్పుడు ఫైనాన్స్ అండ్ రెవెన్యూ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు మార్నింగ్ ఆయన కారు ఎక్కబోతున్నాడు, రైతుల్ని పెట్టి చూపించాను, పిలిచాడు వాళ్ళని, సెక్రటరీని పిలిచాడు, ఫైనాన్స్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారిని పిలిచారు. సోదరుడు చెప్పింది విని 24 hours సెటిల్ చేయండి అని చెప్పాడు. నెక్స్ట్ డే అసెంబ్లీలో మీటింగ్ పెట్టాడు బాబు గారు. కొంతమంది రైతులను తీసుకుపోయినాం, ప్రిన్సిపల్ సెక్రటరీ అందరినీ పిలిచారు, 60,000 చేశారు, 35,000 60,000 చేశారు. బికాజ్ ఆఫ్ ఎన్టీఆర్ 24 hours రైతులు 2200 ఎకరాలు. దాంట్లో ఒక విషయం ఏంటంటే 1000 acres గవర్నమెంట్ ల్యాండ్, 1200 ఎకరాలు పట్టా అయితే 1000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్కి అంతకుముందు ఎప్పుడు కాంపెన్సేషన్ ఇచ్చిన, అంటే ఆ రైతులు, పేద రైతులు చేసుకునే అసైన్డ్ ల్యాండ్కి ఎప్పుడు నష్టపరిహారం ఇవ్వలే. దాంట్లో 60,000 పట్టా పొలం అయితే దాంట్లో 70% 43,000-44,000 రూపాయలు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అసైన్ ల్యాండ్కి పేదోళ్ళకి డబ్బులు ఇచ్చింది నష్టపరిహారం ఎన్టీ రామారావు గారు.
ఇటువంటివన్నీ చెప్పుకోబోవాలంటే జనార్దన్ గారు అన్నీ చెప్పారు. ఒక పింఛన్ దేశంలో 30 రూపాయలతో ఎప్పుడు 83లో ఒక హార్స్ పవర్ రైతుల గురించి, హార్స్ పవర్ అప్పుడు 18 గంటలు కరెంటు, సంవత్సరం అంతా వాడుకో, హార్స్ పవర్కి 50 రూపాయలు కట్టు. 5 హార్స్ పవర్ అయితే 250 కట్టు, 3 హార్స్ పవర్ అయితే 150 కట్టు, 18 అవర్స్ పవర్ తీసుకో. అంటే ఇప్పుడు 9 గంటలు ఫ్రీ పవర్ కంటే, ఫర్ ఎగ్జాంపుల్ 9 గంటలు ఫ్రీ పవర్, అనదర్ 9 అవర్స్ 50 రూపాయలంటే ఇంకా పెద్ద ఫ్రీ. ఎన్టీ రామారావు గారు ఇచ్చింది పెద్ద ఉచిత విద్యుత్తు, వీటన్నిటికంటే 18 గంటలు. అటువంటి ఆలోచనలు, సింగిల్ విండో సిస్టమ్, లాంగ్ టర్మ్ లోన్ కావాలంటే మార్ట్గేజ్ బ్యాంకు పోవాలి, డిసిఎంఎస్కి పోవాలా, ఎల్ఎంబికి పోవాలా. షార్ట్ టర్మ్ లోన్ పోవాలంటే సింగిల్ విండోకి పోవాలి. రెండు కలిపేసేసి సింగిల్ విండో సిస్టమ్ తెచ్చిన ఆలోచనలు. మీరు సినిమా ఫీల్డ్లో ఉండి ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చి అటువంటి ఆలోచనలు ఎట్టొస్తాయనని. సింగిల్ విండో, అదే నేను చెప్పేది. సింగిల్ విండో ఆలోచన. నేను కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు 87, బహుశా అప్పుడు చాలామంది పుట్టుండ్రు. 87 ఆయన నాయకత్వంలో నేను కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్. అది ఆలోచన ఆయనకు వచ్చింది. అది కాకుండా 12% ఇంట్రెస్ట్ ఉంటే 5% కన్సెషన్ ఇచ్చేసాడు, మీరు టైంకి కట్టండి. 7% అంటే అరౌండ్ 55-56 పైసే. అది ఇండియాలో, భారతదేశంలో మొదటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. రైతులు 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 ఇటువంటి ఎన్నో ఆలోచనలు ఆయనకు వచ్చినాయి. అదొకటి కాదు, అసలు ఎన్టీ రామారావు గారు మాండలిక వ్యవస్థ నాకు బాగా తెలుసు. అంతకుముందు సమితులుంటే కార్నర్లో ఉండే విలేజెస్ 100-140 కిలోమీటర్లు సమితి ఆఫీస్కి పోవాలంటే ఉండేది. మాండలిక వ్యవస్థ తెచ్చాడు. అక్కడే తహసీల్దార్ ఆఫీస్, అక్కడే ఎండిఓ ఆఫీస్, అక్కడే సిస్టమ్. హార్డ్లీ 10-15 కిలోమీటర్ల రేడియస్లో మాండలిక వ్యవస్థ ఫస్ట్ టైం తెచ్చినోడు ఎవరంటే ఇండియాలో ఎన్టీ రామారావు గారి ఆలోచన అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇటువంటి ఎన్నో చేసిన మహా వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయనతో కలిసి నేను పనిచేశా. ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్. అంటే దేశ రాజకీయాలని ఆయన ఆలోచనలు షేర్ చేసుకునే పరిస్థితి తెచ్చినోడు ఎన్టీ రామారావు గారు. ఆయన దగ్గర పనిచేశాం. ఏదేమైనా మన ముందు చాలా ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి ఆలోచనలు అసలు తెలుగు గంగ, కృష్ణా, పెన్నా నదులు అనుసంధానం చేసిన మొదటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. నదులు అనుసంధానం అంటే తెలుగు గంగ. ఇప్పుడు మాకు ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎన్టీ రామారావు గారి పుణ్యం, మా ఉమ్మడి నెల్లూరు జిల్లా సోమశిల 36 టీఎంసీతో మొదలైతే ఆయన వచ్చి 78 టీఎంసీలు చేశాడు. దాని కింద కండలేరు 68 టీఎంసీలు. ఒక్క నెల్లూరు జిల్లాలో 146 టీఎంసీ. ఒక టీఎంసీకి 10,000 ఎకరాలు పండుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేవు. దట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఎన్టీఆర్. 146. అందుకని అటువంటి మహానుభావుడు పెట్టిన పార్టీలో 40 ఏళ్ళు ఆ పార్టీతో ఆ ముగ్గురు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారితో పాలు పంచుకునే అదృష్టం నాకు కలిగినందుకు నేను నిజంగా రుణపడి ఉన్నానని చెప్పేసి తెలియజేసుకుంటూ, మెల్బోర్న్ నేను చూసా, మీ అందరి కన్సర్న్ చూసా, ఆప్యాయత చూసా, ఆ మంచితనం చూసా. నాకు చెప్పినారు ఇక్కడ కొంచెం హ్యాపీగా ఉండాం, ఒకవేళ ఎక్స్పెండిచర్ ఎక్కువైనా నాట్ లైక్ యూఎస్, ఆడ మాదిరిగా రాత్రిళ్ళు పొగులు స్ట్రెస్ ఉండదు. ఇక్కడ అంతా గౌరవంగా ఉంటుంది. గవర్నమెంట్ కూడా మాతో బాగా మూవ్ అవుద్ది అని చెప్పారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. నాకేమో అక్కడ కేసులు, జైళ్ళు, బెయిళ్ళు, మనసంతా అక్కడుంది. ఇక్కడ పార్టిసిపేట్ చేయటం, మీ అందరినీ కలవటం నిజంగా సంతోషంగా ఉంది. రేపు సిడ్నీ అన్నారు, మళ్ళీ బ్రిస్బెయిన్ అన్నారు, మళ్ళీ 11వ తేదీ రాత్రి మళ్ళీ బయలుదేరి ఇండియాకు పోతుండా. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుండా నమస్కారం. కొన్ని ఎన్నో మాట్లాడదాం అనుకుంటాను, కానీ మీ అందరి ప్రేమ, అనురాగాలు చూసి అన్నీ మర్చిపోతున్నాను. మా అమ్మగారి కుటుంబం మున్సిపల్ కుటుంబం అండి, మా అమ్మగారిది. సో మీ అందరికి తెలిసిన విషయం, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రద్దు చేశాడు ఆయన.
ఆంధ్రలో మున్సిపు వ్యవస్థ, తెలంగాణలో పట్టువారి వ్యవస్థను రద్దు చేసేయండి. అప్పుడు మా మేనమావ గారు, అంటే మా అమ్మగారు అన్నగారు ఉమామేశ్వర గారు, వారు మున్సిపు ఆయన పరుగులు తీసుకుంటూ వచ్చాడు. ఆయన నాన్నగారి దగ్గరికి, ఏం బావా నన్ను పీకేసేవి ఏంటి అని అడిగాడు. ఉద్యోగం తీసేవేంటి అన్నాడు. నేను బావా నేను నిన్ను తీరా మున్సిపు ఉమామేశ్వరుని పీకేసాను, నిన్ను తీరేదని చెప్పాడు. అంటే అక్కడ పాయింట్ అండి, ఆ కుటుంబ వ్యవస్థను ఎప్పుడు చూడదేనా, అదే నీతి నిజాయితీ అండి. కుటుంబం ఎవడైనా సరే తప్పు చేస్తే ఎవడైనా చూడడు ఆయన. సో అదొక ఎగ్జాంపుల్. నేను నీతి నిజాయితీ గురించి, ఆయన బావ గురించి, ఎవరి గురించి ఆలోచించలేను. ఆయన తలుచుకుంటే చేస్తాడు. దట్ ఈస్ ఎన్టీఆర్. ఇంకో మాట, తెలుగు భాష కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎన్టీ రామారావు ప్రతి ప్రభుత్వ వాహనాలపై, ప్రభుత్వ కార్యాలయ పటాలపై తెలుగు సువర్ణాక్షరాలతో ఉండాలని చేపట్టింది మన అన్న ఎన్టీఆర్. నేను పోయిన సంవత్సరం నవంబర్లో, అన్ని చోట్ల చెప్తున్నాను, చాలా గర్వకారణం అనేది పాయింట్. నవంబర్లో నేను అమెరికాకి యుఎస్కి చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళిందని చాలా ముఖ్యమైన గర్వకారణం తెలిసిందంటే, తెలుగు భాష హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ 20th మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్. ఇదందరూ మనం చాలా గర్వకారణం. ముఖ్యంగా అంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే, మన భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నా తెలుగు భాష ఒక్కటే ఎంపికైందండి. అది మనందరూ చాలా గర్వకారణం. ఇంకోటి ఏంటంటే, టెక్సస్, అమెరికాలో టెక్సస్ స్టేట్ ఉంది. అక్కడ డాలస్ అనే పట్టణంలో తెలుగు హ్యాస్ బీన్ ఐడెంటిఫై యాజ్ ద సెకండ్ లాంగ్వేజ్ అండి అక్కడ, ఇన్ ది పబ్లిక్ స్కూల్స్ అండి. ఇదంతా మనకి చాలా గర్వకారణం. దీనికి ఇద్దరే ముఖ్య కారకులు, ఒకటి ఎన్టీఆర్, ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మన ఎన్టీ రామారావు గారు మనకి ఒక తెలుగు రాష్ట్రం ఉంది, తెలుగుడు ఉన్నాడు, తెలుగుడు సత్తా ఏంటో చూపించాడు. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ గజగజలాడించిన తెలుగు మొనగాడు మన నాన్న ఎన్టీఆర్. జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.